హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయటం ఎందుకు, లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక నాగవల్లి ఇక మ్యాడీ గురించే ఆలోచిస్తూ ఇక నాగవల్లి మాత్రం ఇక మధు గురించి తెలియకూడదు, మధుయే చిన్ని అన్న నిజం ఇంట్లో తెలియకూడదు అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది నాగవల్లి కూర్చొని. అప్పుడే అక్కడికి ఇక లోహిత వస్తుంది. వెంటనే ఏంటంటీ, ఎందుకు ఇంకా ఏమో ఆలోచిస్తూ కూర్చున్నారు అని అంటూ ఉంటుంది. ఏమీ లేదు, తల బాగా నొప్పిగా ఉంది అని అనగానే, నాకు తెలుసు ఆంటీ, మీకు తల ఎందుకు నొప్పి వేసిందో నాకు తెలుసు అని అనగానే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అయితే అప్పుడే ఇక నీకు మధు గురించి ఇక గుర్తుకు చేసుకోవడం వల్లే ఈ తలనొప్పి వచ్చిందని నాకు తెలుసు ఆంటీ. వెంటనే నా చేత్తో ఒక కాఫీ తీసుకువస్తాను, అది తాగాక నీ తలనొప్పి మాయమైపోతుంది అని ఇక వెంటనే లోహిత టీ పెట్టుకొని ఇక నాగవల్లికి ఇస్తుంది. అప్పుడే ఇక ఆ కాఫీ తాగుతూ ఇక నాకు తెలుసా ఆంటీ, నువ్వు మధు గురించే ఆలోచిస్తున్నావని. మధు గురించి నేనెందుకు ఆలోచిస్తాను, మ్యాడీ గురించి ఆలోచిస్తున్నాను అని అనగానే, మ్యాడీ అయినా ఇక మధు తర్వాతనే కదా నీకు మ్యాడీ గుర్తుకొచ్చేది అని ఇక లోహిత అయితే అంటూ ఉంటుంది. ఇక మ్యాడీకి ఖచ్చితంగా మధుపై, చిన్నిపై ప్రేమ చచ్చిపోయింది. ఇక చిన్ని వాళ్ళ కుటుంబం అంటే చాలా కోపంగా ఉంది కదా ఆంటీ. ఇక అదంతా మర్చిపోయి తొందరలోనే ఇక శ్రీయని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక మనకి కావాల్సింది అదే కదా ఆంటీ అని ఇక లోహిత అయితే నాగవల్లికి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక శ్రీయకి మ్యాడీకి తొందరలోనే పెళ్ళి జరిగిపోతుంది అని లోహిత మాట్లాడుతూ ఉంటే, వసంత మాత్రం చాలా సంతోషపడుతుంది. తను నా ఫ్రెండ్ కాకుండా నా ఆడపడుచు కదా, ఇక తన సంతోషంగా ఉందంటే నాకు కూడా సంతోషమే అని ఇక లోహిత అనడంతో, అప్పుడు వసంత, ఇప్పుడు నా కోడలు అనిపించుకున్నావు అని ఇక వసంత అంటూ ఉంటుంది. ఇక లోహిత మాత్రం, నేను కోరుకుంది ఇదే కదా, చాలా సంతోషపడుతూ ఉంటుంది లోహిత. ఆ మాటలు విన్నాం ఇక లోహిత వైపు చూస్తూ, లోహిత మ్యాడీకి శ్రీయకి తొందరలోనే పెళ్ళి జరగబోతుంది కదా, అదే పెళ్ళిలో నీకు వరుణ్ కూడా రిసెప్షన్ పెట్టిస్తాను అని వసంత అనగానే, లోహిత చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను తొందరలోనే ఈ ఇంట్లో వాళ్ళందరూ మెప్పు పొందాలి, ఆ తర్వాత ఈ ఇంటిని నేనే ఏలాలి అని ఇక లోహిత మాత్రం చాలా నా వైపు అందరూ తిరిగిపోతున్నారు అని సంతోషపడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో అందరూ తన వైపు తిరుగుతున్నారని ఇక లోహిత అలా సంతోషపడుతూ ఉండగా, మ్యాడీ మాత్రం ఇక వాళ్ళ పెద్దమ్మ చెప్పినట్లుగా మధుని కలవడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక మధు అక్కడ ఆర్థికం కావేరికి చేసి నిల్చుంటుంది. అప్పుడే వెంటనే మ్యాడీని చూసి, చంటి అక్క, అమెరికా అబ్బాయి వచ్చాడక్క అని అనగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, మ్యాడీ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు అమ్మ ఫోటో చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ అక్కడున్న సుబ్బారావు, రూప, ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు. లేదు, అమ్మ ఫోటో చూడకూడదు అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ, ఏంటి మధు ఇక్కడున్నారేంటి, ఏదో కార్యం అని చెప్పారు అని ఇక అనగానే, వెంటనే రూప మ్యాడీ దగ్గరికి వెళ్ళి, బాబు, మా అక్కది ఆర్థికం, ఇక మా అక్క అంటే మధుకు చాలా ప్రేమ, ఇక తనకు పిల్లలు కూడా లేరు కాబట్టి మధువే తన ఆర్థికాన్ని దగ్గరుండి జరిపిస్తుంది అని ఇక అనగానే, అవునవును, మధు చాలాసార్లు చెప్పింది వాళ్ళ పెద్దమ్మ చాలా బాగా చూసుకుంది తనని ఇక అనగానే, అవును బాబు అని ఇక అంటూ ఉంటా. అవును మ్యాడీ, ఎందుకు వచ్చావు మ్యాడీ అని మధు అంటూ ఉంటుంది. నీతో మాట్లాడాలని వచ్చాను మధు అని అనగానే, వెంటనే బాబు ఏదో మాట్లాడాలని అంటున్నారు కదమ్మా, వెళ్ళి బాబుతో మాట్లాడు అని రూప అనగానే, సరే సరే అని ఇక మధు అయితే మ్యాడీతో మాట్లాడడానికి పక్కకు తీసుకువెళ్దామని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే, లేదు మధు, నేను ఇంత దూరం వచ్చాను కదా, మీ పెద్దమ్మ గురించి చెప్పావు, మీ పెద్దమ్మకి నమస్కరించుకుంటాను ఒకసారి అని ఇక మ్యాడీ అయితే
ఫోటో వైపు వస్తూ ఉంటాడు. అప్పుడు రూప, సుబ్బారావు ఇక మధు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేయాలి అని ఇక ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ అక్కడికి వస్తూ ఉండగా గాలి బాగా వీదడంతో ఆ ఫోటో కింద పడిపోతుంది. అప్పుడే ఇక ఇదేంటమ్మా ఈ ఫోటో కింద పడిపోయింది అని ఇక రూప, ఇక సుబ్బారావు అనుకుంటూ ఉంటారు. అప్పుడే మ్యాడీ, ఏంటో మధు, మీ పెద్దమ్మని నేను చూడకూడదని మీ పెద్దమ్మ ఫోటో కింద పడినట్లుంది. సారీ మధు, నా వల్లే ఇదంతా జరిగింది అని ఇక మ్యాడీ అయితే ఆ ఫోటోని తీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ ఫోటోని తీసి ఇక ఆ ఫోటోలో ఉంది కావేరి అని ఇక తెలిసిపోతుందా అని ఇక ముగ్గురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ ఫోటో తీసి ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అది చూసిన మధు, రూప, సుబ్బారావు షాక్ అయిపోతారు. ఇక అమ్మ, ఇక చిన్నీనే చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే అమ్మ ఫోటో చూసేసాడు మ్యాడీ అని టెన్షన్ పడుతూ మధు కూడా అటువైపు వస్తుంది. అప్పుడే సారీ మధు, ఈ ఫోటో నా వల్లే ఇలా అయిపోయింది అని ఇక మ్యాడీ అనగానే వెంటనే మధు కంగారుగా వచ్చి ఆ ఫోటోని చూస్తుంది. ఆ ఫోటోకి ఇక అక్కడున్న కుంకుమ పడడంతో ఇక ఆ ఫోటో కనిపించదు. అది చూసిన మధు చాలా సంతోషపడుతుంది. అమ్మ, నువ్వే ఇక నువ్వే మా అమ్మవని ఇక నేను చిన్ని అన్న నిజం ఖచ్చితంగా తెలిసిపోవు. కానీ ఆ దేవుని దయ వల్ల ఈరోజు ఆ నిజాన్ని తెలియకుండా జరిగింది. చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక మధు అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ ఇక వెంటనే ఆ ఫోటోని తుడచడానికి ఏదో క్లాత్ తీస్తాడు. అప్పుడే ఇక రూప, లేదు బాబు, ఆ ఫోటోని తుడవకూడదు. ఎందుకంటే ఇక తను ముత్తైదుగా పోయింది కాబట్టి బొట్టు తుడిచితే ఇక ఆ బొట్టు పోతుంది. కాబట్టి ఇక ఈ ఆర్థికం ఆ చెరువులో కలిపాక ఆ తర్వాత ఆ ఫోటోని నేను నెమ్మదిగా తుడుస్తానులే బాబు అని ఇక అంటూ ఉంటుంది. రూప అయితే సరే ఆంటీ, నన్ను క్షమించండి, నాకు తెలియక ఆ ఫోటోని తుడిచాలనుకున్నాను అని అనగానే, నీకు తెలియదు కదా బాబు, సర్లే అని ఇక అయినా నువ్వు మధుతో ఏదో మాట్లాడాలన్నావు కదా అని ఇక అనగానే, అవును మ్యాడీ, నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు కదా మ్యాడీ, సరే ఇద్దరం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇక మధు, మ్యాడీ ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ అయితే నేను అమెరికాకు వెళ్తున్నాననే విషయం మధుకి చెప్తే ఖచ్చితంగా మధు ఇక అందరినీ ఇక విడిచి వెళ్ళొద్దని చెప్తుంది. లేదు, మధుకి విషయం చెప్పకూడదు అని ఇక మ్యాడీ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే, ఏంటి మ్యాడీ, ఏదో మాట్లాడాలన్నావు కానీ మాట్లాడడం లేదేంటి మ్యాడీ అని ఇక మధు అనగానే, ఏమీ లేదు మధు, ఇక చాలా బాధగా ఉంటే నీ దగ్గరికి వచ్చాను అని ఇక అంటూ, నేను వెళ్ళొస్తాను మధు అని ఇక అంటూ ఉంటారు. నిన్ను ఇక్కడికి వచ్చి బాధ పెట్టాను, నువ్వు బాధలో ఉన్నావు, నా బాధ గురించి చెప్పి ఇంకా బాధ పెట్టలేను మధు, తర్వాత ఏ రోజైనా కలిసినప్పుడు చెప్తానులే అని ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళొస్తాను మధు అని వెళ్ళిపోతాడు. ఇక మధు మాత్రం, ఈరోజు అమ్మ ఫోటో చూసే నేనే చిన్ని అన్న నిజం తెలిసిపోవు, ఇంకా ఆ దేవుని దయ వల్ల ఇక తెలిసిపోలేదు. ఇక నన్ను మ్యాడీ ఎంత ద్వేషిస్తున్నాడో నాకు తెలుసు. మ్యాడీ ఇక నన్ను నేనే చిన్ని అన్న నిజం తెలిస్తే ఈ ఫ్రెండ్షిప్ కాస్త దూరమైపోయేది అని ఇక చాలా బాధపడుతూ, ఆ దేవుని దయ వల్ల ఈరోజు ఆ విషయం, ఆ నిజం తెలియకుండా పోయింది అని ఇక అనుకుంటూ ఉంటుంది. అటు పక్క మ్యాడీ ఇక తొందరగా ఇక టికెట్ బుక్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే ఇక నేను ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోవాలి అని ఇక మ్యాడీ అయితే హడావిడిగా ఇంటికి వస్తాడు. అప్పుడే ఇక హడావిడిగా మ్యాడీ రూమ్లోకి వెళ్ళడం ప్రమీల చూసింది. ఇదేంటి, బాబు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నాడు అని ఇక ప్రమీల కూడా ఇక మ్యాడీ రూమ్లోకి వస్తుంది. అప్పుడే మ్యాడీ తన బ్యాగ్లో బట్టలు సర్దుతూ ఉంటాడు. అప్పుడే ప్రమీల అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు నువ్వు, బట్టలు ఎందుకు బ్యాగ్లో పెడుతున్నావు అని అనగానే, అవును పెద్దమ్మ, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను పెద్దమ్మ, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను అని అనగానే, ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అమెరికాకి వెళ్ళడం ఏంటి అని అనగానే, అవును పెద్దమ్మ, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను అని అనగానే, లేదు బాబు, మీ అమ్మ నాన్నలకి చెప్పాక వెళ్దువు కానీ, అయినా నీకు ఇక్కడ ఏం జరిగింది, నీకు చిన్ని కోపం వెళ్ళనేనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది అని అనగానే, లేదు పెద్దమ్మ, నాకు శ్రియకు పెళ్లి జరిపిస్తున్నారు త్వరలోనే, ఇక పెళ్ళి, నాకు శ్రియ అంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోలేకపోతున్నాను, ఈ బాధని నేను భరించలేకపోతున్నాను, అందుకనే అమెరికాకి వెళ్ళిపోతున్నా, అమ్మ నాన్నలకు చెప్తే ఖచ్చితంగా నన్ను అక్కడికి వెళ్ళనివ్వరు, కాబట్టి అందుకనే నేను వెళ్ళిపోతున్నాను పెద్దమ్మ, ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీదటే అని ఇక ప్రమీలతో ఒట్టయితే ఏపించుకుంటాడు మ్యాడీ. ఇక ప్రమీల మాత్రం చాలా టెన్షన్ పడుతూ, ఇప్పుడు నేనేం చేయాలి,
మ్యాడీని ఎలా ఆపాలి? మ్యాడీ వెళ్ళిపోతున్నాడు. అసలు చిన్ని గురించి తెలుసుకున్నాక చిన్నిని ప్రాణంగా ప్రేమించాడు. అలాంటిది ఇప్పుడు చిన్ని గురించి తెలిసి చిన్నిని దూరం పెడుతున్నాడు. కానీ చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిందని మ్యాడీ అనుకుంటున్నాడు. కానీ ఎలాగా? ఇప్పుడు నేను చిన్ని గురించి చెప్పలేను. నేనేం చేయాలి? అని ప్రమీల మ్యాడీని ఎలా ఆపాలి? నాన్న మ్యాడీ వెళ్ళొద్దు మ్యాడీ అని అనగానే, లేదు పెద్దమ్మ నేను వెళ్ళిపోతున్నాను. ఇక ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు కూడా మాటిచ్చావు. నేను వెళ్ళిపోతున్నాను అని ఇక తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అన్నీ సిద్ధమయ్యాయా? అని అనగానే, అవును అన్నీ రెడీ అయ్యాయి. టికెట్ కూడా వచ్చేసాయి అని తన ఫ్రెండ్ చెప్పగానే మ్యాడీ ఇక లగేజ్ తీసుకొని బ్యాగ్‌లో పెట్టి ఇక కార్‌లో వెళ్తూ ఉంటాడు. వెంటనే వెళ్తూ ఉండగా ఇక టెన్షన్ పడుతూ ప్రమీల ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పినా నా దగ్గర చెప్పొద్దని మాట తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మ్యాడీని ఎలా ఆపాలి? అసలు మ్యాడీకి అసలు నిజం ఎలా చెప్పాలి? మ్యాడీకి అసలు నిజం తెలిసాక తనకి ఎంతో ఇష్టమైన చిన్నిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. నేను మ్యాడీకి ఎలా చెప్పాలి అని ఇక టెన్షన్ పడుతూ మ్యాడీని ఎలా ఆపాలి అమెరికాకు వెళ్ళకుండా అని ప్రమీల టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రమీలకి మధు తన బెస్ట్ ఫ్రెండ్ మధు గుర్తుకు వస్తుంది. అవును, మధు అంటే చాలా ఇష్టం కదా. తన ఫ్రెండ్ ఏది చెప్తే మ్యాడీ అది చేస్తాడు. అయితే మధుకి ఫోన్ చేసి ఇక మధుకి ఎలాగైనా మ్యాడీని ఆపమని చిన్ని గురించి అసలు నిజం మ్యాడీకి చెప్తే మధుకి చెప్తే అయిపోతుంది కదా. మధుయే చిన్ని గురించి మ్యాడీకి తెలియజేస్తుంది. ఆ తర్వాత మ్యాడీ ఇక చిన్ని కోసమైనా ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు. ఎలాగైనా మ్యాడీని ఆపేయాలి అని ఇక ఆలస్యం చేయకుండా మ్యాడీ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళక ముందుకే ఫోన్ చేయాలి మధుకి అని ఇక ప్రమీల అయితే వెంటనే మధు ఫోన్ నెంబర్ ఇక ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. వెంటనే మధు ఫోన్ నెంబర్ కనిపించడంతో వెంటనే మధుకైతే ఫోన్ చేసింది. అప్పుడే మధు ఫోన్ రింగ్ అవుతూ ఉండగా మధు మ్యాడీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది కదా, పట్టించుకోకుండా అలానే ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రమీల చేస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక మధు అయితే ఇదేంటి నాకు ఫోన్ వస్తుంది కదా, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి అని వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక ప్రమీల ఫోన్ నెంబర్ అయ్యేసరికి ఇదేంటి ఆంటీ ఇప్పుడు ఫోన్ చేస్తుంది, అవును అని ఇక అనుకుంటూ ఉంటుంది. మధు అయితే వెంటనే ఏంటో ఏం జరిగిందో అని ఇక మధు అయితే ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మ మధు నీకొక విషయం చెప్పాలమ్మా అని ఇక ప్రమీల టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటండి ఏం జరిగింది అంత టెన్షన్ పడుతున్నారేంటి అని ఇక మధు అనగానే, అవునమ్మా టెన్షన్ పడే విషయమే అమ్మా, మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? మ్యాడీ అమెరికాకి వెళ్ళడం ఏంటి? నాకు ఒక్క మాట కూడా చెప్పలేడు కదా అని ఇక అనగానే, అవునమ్మా విషయం మాకు కూడా ఇప్పుడే తెలిసింది. కానీ ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరికీ తెలీదు. కానీ నా దగ్గర ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాడు మ్యాడీ. అందుకే నువ్వు చెప్తే ఆపుతాడని ఇక నువ్వు చెప్తే ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళడని నీకు ఫోన్ చేశానమ్మా అని అనగానే, అయినా మ్యాడీ అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఏముందంటీ అని అనగానే ఇక మ్యాడీకి శ్రియతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మ్యాడీకి శ్రియ అంటే ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా పెళ్ళి ఇక్కడ ఉంటే జరిపిస్తారని మ్యాడీ అమెరికాకు వెళ్తున్నానని చెప్పాడు. కానీ మ్యాడీకి ఎంతో ఇష్టమైన చిన్ని కావేరి చిన్ని వాళ్ళ అమ్మ కావేరి తప్పు చేసిందని మ్యాడీ భ్రమలో ఉన్నాడు. కానీ చిన్ని అంటే ప్రాణం. కానీ చిన్ని ప్రేమ మనసులో ఉంది. కానీ బయట పెట్టుకోలేకపోతున్నాడు. తన అమ్మని చంపింది వాళ్ళ అమ్మ అని చాలా బాధపడుతున్నాడు. కానీ అసలు నిజం తెలీదమ్మా అని ప్రమీల అనగానే, ఏంటంటే ఇక అనగానే, అసలు నిజమేంటంటే అని అనగానే, అవునమ్మా ఈ విషయం నీకు చెప్తున్నాను, నువ్వు చాటుగా మ్యాడీకి తెలియజేయాలి. ఎందుకంటే నేను నేరుగా మ్యాడీకి చెప్తే ఖచ్చితంగా నన్ను కూడా చంపేస్తారు. అందుకని చెప్తున్నానమ్మా. ఇక మ్యాడీని అమెరికాకి పంపించకుండా ఉండాలంటే ఈ నిజం చెప్పవలసిందే అని ఇక అనగానే, ఏంటంటే నిజమేంటి తొందరగా చెప్పండి, మ్యాడీ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిపోతాడు అని ఇక అనగానే, అవునమ్మా నిజంగా చెప్తున్నాను. ఇక మ్యాడీ ఎంతో ప్రేమించిన చిన్ని ఏ తప్పు చేయలేదు. చిన్ని వాళ్ళమ్మ కూడా ఏ తప్పు చేయలేదమ్మా. అసలు చిన్ని వాళ్ళమ్మ ఇక నా చెల్లెలు పార్వతిని చంపేయలేదు. అసలు పార్వతిని చంపేసింది వేరే ఉన్నారమ్మా అని ఇక ప్రమీల అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునమ్మా నిజమే చెప్తున్నాను. అసలు పార్వతిని చంపేసింది ఎవరో కాదు మ్యాడీ వాళ్ళ నాన్న. ఆ నిజం నేనే మ్యాడీకి చెప్పేదాన్ని. కానీ ఆ నిజాన్ని చెప్తే ఖచ్చితంగా ఇక దేవ నన్ను బ్రతకనివ్వడు. దేవ నా చెల్లెలను చంపేసినట్టే నన్ను కూడా చంపేశాడు. అందుకే ఈ నిజాన్ని నా గుండెలో దాచిపెట్టుకున్నాను. కానీ మ్యాడీ చిన్నిని ఈ విధంగా మర్చిపోయి కొత్త జీవితాన్ని గడుపుతాడేమో అనుకున్నాను.
కానీ చిన్నిని మర్చిపోలేకపోతున్నాడు. శ్రియని పెళ్లి చేసుకోలేకుండా పోతున్నాడు. కాబట్టి ఇక చిన్ని గురించి నిజం చెప్తే ఎలాగైనా మ్యాడీ చిన్ని కోసం వెతుకుతూ చిన్ని వెతికాక చిన్నిని ఇక పెళ్లి చేసుకుంటాడు. ఇక తను ప్రేమించిన అమ్మాయి తనకి దగ్గర కావడం నాకు కూడా ఇష్టమే. అందుకనే నాకు మ్యాడీ ఎంతో ఇష్టం అమ్మ. నాకు పిల్లలు లేకపోయినా మ్యాడీని నా కన్న కొడుకులా చూసుకున్నాను. కాబట్టి మ్యాడీకి ఈ నిజం నువ్వే తెలియజేయాలమ్మా. అసలు మ్యాడీ వాళ్ళ ఇక మ్యాడీకి చిన్నికి ఎంతో ఇష్టమైన చిన్ని వాళ్ళు ఏ తప్పు చేయలేదు. కావాలనే వాళ్ళ నాన్నే ఇక చిన్ని వాళ్ళ అమ్మపై అనింద వేసి తనని జైలుకు పంపించాడు. చిన్ని వాళ్ళ అమ్మ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఎక్కడ బయటపెడితే తన రాజకీయ పరంగా ఎక్కడ విఫలమైపోతాడో అని ఈ నిజాన్ని ఇక దాచిపెట్టి ఇప్పుడు ఇక కావేరిని చంపేశాడు ఈ మ్యాడీ వాళ్ళ నాన్నే. ఇక ఆ తర్వాత ఇక చిన్నిని ఇక తన తండ్రిని కనిపించకుండా చేశాడు. ఈ నిజం నాకు తెలుసని తనకు తెలీదు. నాకు తెలుసని తెలిస్తే కూడా నన్ను కూడా చంపేస్తాడు. అందుకే ఈ నిజాన్ని ఎప్పుడు ఎక్కడ తెలియజేయలేదు. కాబట్టి మ్యాడీని అమెరికాకి వెళ్ళకుండా ఆపి తనకి ఎంతో ఇష్టమైన ప్రాణంగా ప్రేమించిన చిన్నిని పెళ్లి చేసుకోవాలని ఈ నిజం నీకు చెప్తున్నానమ్మా. ఈ నిజాన్ని మ్యాడీకి తెలియజేయి అని అనగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే మా అమ్మ ఏ తప్పు చేయలేదు. కావాలనే మ్యాడీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేసి ఆ నింద మా అమ్మపై వేశాడు. ఇక మా అమ్మకి అన్ని నిజాలు తెలుసని తెలిసి మా అమ్మని జైలుకు పంపించి ఆ తర్వాత రిలీజ్ అయినాక కూడా మా అమ్మని చంపేశాడు. ఇప్పుడు మా నాన్నని కనిపించకుండా చేశాడు. నన్ను కూడా చంపాలని చూస్తుంది దేవా అంకుల్ ఇంత మూర్ఖుడా అని ఇక మధు అయితే తెలుసుకుంటుంది. వెంటనే ఇక మధు అయితే సరే ఆంటీ నేను ఖచ్చితంగా మ్యాడీకి నిజం చెప్తాను. కానీ మ్యాడీ ఇలా చెప్తే నమ్మడు కదా ఆంటీ అని అనగానే అవునమ్మా మ్యాడీ నమ్మడని తెలుసు. నువ్వు చెప్తే చిన్ని గురించి నిజంగానే ఇక అలా చెప్తున్నారని అనుకుంటాడు. కానీ నేను సాక్ష్యాలతో సహా నీకు పంపిస్తానమ్మా అని ప్రమీల వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే ఇక మధుకి పంపిస్తుంది. ఇక మధు అయితే ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు మా అమ్మ ఈ సాక్ష్యం కోసమే ఈరోజు ఇక దేవా అంకుల్ ద్వారా చనిపోయిందా? ఈ సాక్ష్యాన్ని నేను అందరికీ చూపించి దేవా అంకుల్ని ఏ విధంగా మా అమ్మని జైలుకు పంపించాడో ఆ విధంగా అంతకు అంత అనుభవించేలా చేశాను అని ఇక చిన్ని అయితే అనుకుంటుంది. వెంటనే ఇక చిన్ని అయితే మ్యాడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళకముందుకే ఇక మ్యాడీని ఆపేయాలి. మ్యాడీకి ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపించాలి అని ఇక చిన్ని అయితే అనుకుంటుంది. వెంటనే ఇక చిన్ని అయితే తన స్కూటీ వేసుకొని ఇక మ్యాడీకి ఎదురుగా వెళ్తుంది. అప్పుడే మ్యాడీ కారు ఆపడంతో వెంటనే మ్యాడీ ఎదురుగా చూశాడు. మధుని చూసి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి మ్యాడీ ఎటు వెళ్తున్నావు మ్యాడీ? నాకు చెప్పకుండా నువ్వు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు ప్రాణంగా నేను స్నేహితురాలని చెప్పావు. నాకు ఏది చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి మ్యాడీ నన్ను అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదు మధు నీకు చెప్పాలనిపించింది కానీ నువ్వు నన్ను వెళ్ళనివ్వవు అని చెప్పలేకపోయాను. అయినా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం అయిందని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్తున్నావు అని అనగానే అవును మధు నాకు శ్రియతో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉంటే బలవంతంగా నాకు శ్రియకి పెళ్లి జరిపిస్తారు. అందుకనే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను మధు అని అనగానే లేదు మ్యాడీ నువ్వు వెళ్ళకూడదు. నీకు శ్రియ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. నీకు చిన్ని అంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ చిన్ని పేరు ఎత్తకు మధు. నాకు చిన్ని అంటే చాలా కోపం. చిన్ని మీద ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది. అంటే చిన్ని మీద ప్రేమ చనిపోవడానికి కారణం కావేరి చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మని చంపేసిందనే కదా అని అనగానే అవును కదా మధు మా అమ్మని చంపేసింది అని ఇంకా అనగానే లేదు మ్యాడీ అసలు మీ అమ్మని చంపేసింది చిన్ని వాళ్ళమ్మ కావేరి కాదు అని అనగానే ఏంటి మధు నిజం తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును మ్యాడీ చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు. కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని నీకే తెలిసిపోతుంది అని ఇక మ్యాడీకి అయితే మధు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. మ్యాడీ ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నీకు ఈ సాక్ష్యం ఎలా దొరికింది మధు అని ఇక మ్యాడీ అనగానే అవును మ్యాడీ ఇక నాకు ఈ సాక్ష్యం కావాలి అందుకనే నేను తెలుసుకునేలా చేసుకున్నాను అని అనగానే ఏంటి మధు అయినా చిన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం అవసరం అని అనగానే చిన్ని వాళ్ళ ఫ్యామిలీ కాదు మధు నా ఫ్యామిలీ మ్యాడీ అసలు చిన్ని ఎవరో కాదు నేనే అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాను. నన్ను క్షమించు మధు నేను నిజంగానే మీ అమ్మ తప్పు చేసిందని నిన్ను ద్వేషించాను నన్ను క్షమించు మధు అని ఇక మ్యాడీని అయితే మధువే చిన్ని అన్న నిజం తెలుసుకొని చాలా క్షమాపణ కోరుతూ ఉంటాడు. ఇక మనం ఇది కాదు
మనకు కావాల్సింది ముందుగా మీ నాన్నని ఇక మీ అమ్మని చంపినందుకు తనకి తగిన విధంగా శిక్ష అనుభవించేలా చేయాలి అని ఇక మధు అనగానే పద చిన్ని మనం ఇంటికి వెళ్ళి మా నాన్న అంతు చూద్దాం అని ఇక వెంటనే మ్యాడీ అయితే మధుని తీసుకొని ఇక దేవా ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని నాగవల్లి అనగానే లేదమ్మా వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు అయినా నీకు ఇక్కడ కష్టమేమొచ్చింది నాన్న అని నాగవల్లి అనగానే నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేక నేను వెళ్ళిపోవాలనుకున్నాను కానీ అసలు నిజం తెలిసింది నా చిన్ని మెడలో తాళి కడతాను అని నాగవల్లి ముందు మ్యాడీ అనగానే ఏంటి నాన్న చిన్ని వాళ్ళ అమ్మ ఈరోజు మీ అమ్మని లేకుండా చేసింది అలాంటిది మళ్ళీ చిన్ని అనడం ఏంటి అని అనగానే లేదమ్మా అసలు చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చేయలేదు అసలు తప్పు చేసింది మన ఇంట్లోనే ఉన్నారు అని అనగానే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అనగానే చూడమ్మా ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని నాగవల్లికైతే ఆ వీడియోని చూపిస్తాడు మ్యాడీ. ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే ఇక నాగవల్లి ఇక దేవ దగ్గరికి వెళ్ళి దేవ చెంప పలగొడుతుంది. ఏంటి నాగవల్లి నన్ను కొట్టడం ఏంటి అని అనగానే కొట్టడం కాదు చంపేస్తాను మా అక్క ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి పంపించేస్తాను అని నాగవల్లి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా అని దేవ అనగానే మా అమ్మని చంపేసింది ఎవరు కాదు నువ్వని తెలిసిపోయింది అన్యాయంగా కావేరి ఆంటీని జైలుకు పంపించావని కూడా తెలిసిపోయింది అని ఇక అనగానే ఇంకా దేవ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే పోలీసులను తీసుకొచ్చి నాగవల్లి ఇక మ్యాడీ అయితే దగ్గరుండి దేవానైతే అరెస్ట్ చేయించి ఇక నాగవల్లి అయితే అంగరంగ వైభవంగా మహి చిన్నిల పెళ్ళి అయితే జరిపిస్తుంది. ఈ విధంగానైతే దేవ నిజ స్వరూపాన్ని ఇక తెలుసుకుంటారు కుటుంబం అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.